చేసినట్టయితే బాడీకి దీనికి రెండు మెదడయ్యి అప్పుడు జ్ఞానం పెరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మీకు ఏం అర్థమైందో ఒక్కసారి నాకు నేను చెప్పిన దాంట్లో మీరు చెప్పండి. మీకు ఏమేమి అర్థమైంది చెప్పండి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అయినా చెప్పండి. చెప్పండి ఏమేమి తప్పులు చేస్తాము. క్వశ్చన్ వేస్తేనే చెప్తారు. ఒకటి ఇంకొకటి చెప్పిన మీరేం చేస్తారంటే చదువుకునేటప్పుడు 7 తప్పులు చేస్తారు. 7 తప్పులు చేస్తారు. ఏంటది? నాట్ ఫోకస్ ఇన్ క్లాస్. మీరు ఏం చేస్తారో తెలుసా? అరే విండో నుంచి వాడు ఎవడిపోతున్నాడు ఇంట్లో, ఆ విండో నుంచి ఎవడిపోతుండో చూడు, చూస్తాడు. అక్కడ చూస్తాడు. అవునా? అరే ఈ సెల్ ఇవాళ ఎంతవరకు వచ్చిందని చూస్తాడు. ఎవరిని ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇప్పుడు ఎవరెవరైతే అలాంటి వాళ్ళని ముచ్చట్లు పెట్టారు, ఇలాంటి పనులన్నీ చేసుకుంటారు. నాట్ ఫోకస్. ఫోకస్ పెట్టారు. ఫోకస్ పెడితే ఏమవుతుందంటే 80% అప్పుడే అర్థమవుతుంది. టీచర్ చెప్పేటప్పుడు ఉంటే 80% అర్థమైంది. 20% ఇంటికి పోయి హోంవర్క్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఎప్పుడైనా కానీ మీరు ఫోకస్గా వినండి. టీచర్ చెప్పేటప్పుడు అల్లా తప్ప కాదు. మీరు చెప్పితే ఏమైతే 80% వచ్చిందంటే మీరు ఆటోమేటిక్గా 87 వచ్చిందంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చినట్టే. ఇంకా బెస్ట్ స్టూడెంట్స్ ఏం చేస్తారో తెలుసా? ముందు రోజే ఆ టీచర్ ఏం లెసన్ చెప్తున్నాడు అని అర్థం చేసుకొని దాన్ని చదివి ఉంటాడు. అర్థం కాకుండా కానీ చదువుతాడు. చదివినప్పుడు ఏమవుతుంది? ఆ టీచర్ చెప్పుతుంటే అన్ని టాలీ చేసుకొనేస్తాడు. అవి ఏంటంటే చదివి ఉన్నాడు కదా, కాబట్టి అన్నీ అర్థం చేసుకుని ఈజీగా తొందరగా అర్థమవుతుంది. చదవని వాడికంటే చదివిన వాడికి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి టీచర్ చెప్పుతుంటే ఎప్పుడైనా ఫోకస్గా వినండి. బాబు వెనక నుంచి ఏం చెప్పరా ఏంటి? ఎందుకు మీకు ఎంత నచ్చట్లేదా? నేనేమని చెప్పినా ఒకసారి చెప్పినా? ఇప్పుడు ఏం చెప్పిందో చెప్పు. ఏం చెప్పినా? ఇప్పుడు నేను చెప్పేది ఫోకసే, ఫోకస్ గురించే. కానీ మీరు ఫోకస్ పెట్టట్లేదు. అవునా? ఫోకస్ పెడితే రేపటి నాడు మీరే బాగుపడతారు. మీరే బాగుపడతారు. చదువు వస్తుంది. అన్స్ట్రక్చర్ స్టడీ షెడ్యూల్ లేకుండా అయినా ఒక మీకు చదువు గురించి చెప్తున్నా నేను. అన్స్ట్రక్చర్ స్టడీ అంటే షెడ్యూల్ ఉండదు, ఏముండదు. అబ్బా ఎగ్జామ్ అప్పుడు చేద్దాం, చదువుదాంలే అని ఆయన అనుకుంటారు. మంచిగా ఒక బుక్ తెచ్చి పెట్టుకుంటారు. అబ్బాయి ఇంత హార్డ్ ఉంది కూడా వాడు చదువుతారు, వాడు పడేస్తారు, పడుకుంటారు. అయిపోయింది కదా, అయిపోయింది. అంతే హాయిగా పడుకుంటారు. లేదు చదువు లేదు, లేదు. అయితే దీనికి నేను ఏంటో చెప్పనా? సొల్యూషన్ చెప్పాలా? చెప్పండి. అయితే ఒక షెడ్యూల్ ఉండాలి. ఒక షెడ్యూల్ ఏ విధంగా టైం టేబుల్ టైం టేబుల్ ఉండాలి. టైం టేబుల్ ఉంటే ఈరోజు ఏం చదవాలి, 1 మంత్కి ఏం చదవాలి, 3 మంత్స్కి ఏం చదవాలి, 1 ఇయర్కి నేనేం పూర్తి చేయాలి అని ఒక టైం టేబుల్ చార్ట్ తయారు చేసుకోవాలి. చేసుకొని అక్కడ మీరు ఎక్కడైతే తిరుగుతారో ఈ ఇంట్లో రూమ్కి ఏం చేయండి, అతికించుకోండి. నేను చెప్తే నువ్వు ఏం మాట్లాడద్దు. లాస్ట్గా మాట్లాడండి. ఏదైనా ఉంటే నాకు మాట్లాడి చెప్పండి. ఇప్పుడు నాకేం చెప్పొద్దు. అవునా?
ఏం చేయాలి? టైం టేబుల్ ఉండి దాని ప్రకారం నడుచుకోండి టైం టేబుల్. అప్పుడు మీకు ఏమవుతుంది? ఈజీ అవుతుంది. ఈజీ. ఏ రోజు పాఠం ఆ రోజు. ఈ రోజు ఏ పాఠం చదవాలి, ఏది లెసన్ చదవాలి, ఏది చదవాలి, ఎకనామిక్స్ చదవాలా, మీకు సోషల్ చదవాలా, తెలుగు చదవాలా, ఏం చదవాలి, ఇవన్నీ కూడా మీరు టైం టేబుల్ ప్రకారం అయితే మీరు చాలా సక్సెస్ పరిపూర్ణమైన స్టూడెంట్స్ అయిపోతారు. ఓకేనా? అర్థమైనా? చాప్టర్ తయారు చేసుకోండి, ఒక షెడ్యూల్ చేసుకోండి. ఇది నేను ఇది చదవాలి, ఈ రోజు ఇది చదవాలి అని ఆ లెక్క ప్రకారం నడుచుకోండి. ఇంకోటి డిస్ట్రక్షన్స్ ఇన్ స్టడీ. ఫోను ఇక ముందర పెట్టుకుంటాం, ఫోన్ పెట్టుకొని వాట్సాప్లు దానికి పక్కన పెట్టుకున్నారు కదా. ఏమైందో తెలుసా? ఎవరైనా అప్పుల కాలం వచ్చినా ఎడిట్ అవుతారు. ఫోన్ పక్కన ఉంది, ఆయన వచ్చిన ఎడిట్ అవుతారు, ఎవరు వచ్చిన ఎడిట్ అవుతారు. కాబట్టి మీరు ఫోన్ అనేది దగ్గర పెట్టుకొని చదువు. అసలు వద్దు. మన దగ్గర మొబైల్ మంచిగా హాయిగా యూస్ఫుల్ మైండ్ వచ్చి మంచిగా చదువు. రేపు చదువుతారు. ఇంకోటి మిస్టేక్ కంపారిజన్. మిస్టేక్ కంపారిజన్ ఏంటో తెలుసా? కంపారిజన్ అంటే పోలిక. పోలిక మీ అమౌంట్ అదే వాడు చూడండి ఎంత మంచిగా చదువుతున్నాడు, నువ్వేందిరా ఇంత కూడా లేదురా, ఇలాంటివన్నీ వాడు చూడు ఎంత మంచిగా ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడు చూడు, వీడేం చేస్తున్నాడు చూడు అని అమ్మంటాడు. నానంటాడు, నానేమంటాడు, అరే వాడు కూడా ఎన్ని పనులు చేస్తున్నాడు, ఏ విధంగా ఉన్నాడు, నువ్వే నువ్వు అని చెప్పి వీళ్ళు అంటుంటారు. ఎవరు పోలికలు చేసుకుంటారు, మిమ్మల్ని టార్గెట్ చేసుకుంటారు. మీ మనసులో ఏముంటుందో తెలుసా? అమ్మనేమంటారో తెలుసా? మీరు అమ్మ నీ టీవీ కట్టేది మొదలు, నేను కూర్చొని చదువుకుంటాం అని అంటారు. కానీ అనరు, పైకి అనరు. అన్నారా? ఇప్పుడే పూజలే నానుంటాడు. మీరు ఏమనుకుంటారు మనసులోనే? అబ్బా వాళ్ళ నాన్న ఎంత సంపాదిస్తున్నాడు, వాళ్ళ నాన్న ఎంత చేస్తున్నాడు, వాడికి సాయంత్రం నాన్న నువ్వు చేసుకొని వస్తుందా, వాళ్ళ నాన్న ఎక్కుతాడు, నువ్వెట్టు అని మీరు మనసులోనే అనుకుంటారు మీరు. అంతేగాని పైకి అదరు, పైకి అదరు. ఏదైనా కానీ పోలిక వాడు ఏం చేయాలి? అమ్మా నేను నాకేమొచ్చు, నీకేమొచ్చు, డ్రాయింగ్ వచ్చు, నీకు గేమ్స్ వచ్చు, నాకు వచ్చినట్టు ఆడిస్తే రావు కదా. నేను రన్నింగ్ రేస్లో ఉందా, నేను ఫస్ట్ ఉన్నా, వాడికి వచ్చా రావు కదా. నువ్వెందుకు పోలిక చేసుకున్నావు? పోలిక పెట్టొద్దు. మీరు మధ్యలో పెట్టక 10 minutes మీరు స్ట్రాంగ్ ఉండి సమాధానం చెప్పి అంతకుముందు కూడా 10 minutes సార్ 30 minutes చేసింది. 10 minutes కానీ చదవకుండా పక్కన పడేస్తారు. ఎంత టైం చెప్పు. ఆఫ్ చేయాలి, ఆఫ్ చేయాలి. 10 minutes అయింది. ఇందులో మధ్యలో సార్ వచ్చినప్పుడు కట్ చేశాను. ఇందులో 10 minutes.
Don't taking responsibility. అయితే ఇంకోటి డోంట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ అంటే సరే తప్పులు పట్టడమే ఏం లేదు. మా అమ్మ తప్పు, మా నాన్న తప్పు, ఈ చదువు తప్పు, ఈ దేశం తప్పు, అసలు ఇది ఇక్కడ పుట్టకుండా ఈ పేరింట్లో పుట్టిన ఇది తప్పు, అన్నదమ్ములకు తప్పు, ప్రతిదీ ఇదేంటి ఈ పరీక్షలలో ఏంటి ఇలాంటియా చెప్పేది, ఇలాంటి అని అందరినీ తప్పులు పడుతూనే ఉంటాయి. తప్పులు పడుతూనే ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? స్ట్రాంగ్ ఉండి మీరు మార్చుకొని నేను ఎక్కడ తప్పు చేస్తున్నా వాటి పాజిటివ్గా మనం ఆలోచించాలి. ఎందుకు తప్పు అని అంటున్నాం, దానివల్ల ఎందుకు మనకి నచ్చట్లేదు అని చెప్పి మనకే పాజిటివ్ థింకింగ్ చేసుకుంటూ మనమే మారుకుంటూ అప్పుడు సక్సెస్గా ముందుకు వెళ్ళాలి. ఇక చెట్లంటే నేను చెప్తాను, మీకు గొడ్డలి పదులు పెట్టాలి, వెళ్ళి పదులు పెట్టాలి. మీకు టైం అయిందా? నాకు టైం అయిందా? ఇప్పుడు అయిపోయిందా? నువ్వు నోట్కొని చెప్పచ్చు. సరిపోయింది మ్యామ్, ఇది ఒక 12 minutes అయింది. రోజుకి ఆ ఫోన్లో ఎంత తీశారు? స్టోరేజ్ లేదన్నారు. ఆ ఫోన్లో స్టోరేజ్ లేదన్నారు. నాకు ఇంట్రెస్ట్ దగ్గరికి రావాలి, నేను మాట్లాడాలి ఏదో చెప్పు. ఆ ఫోన్లో స్టోరేజ్ ఫోన్లో ఎంత అయింది? దీంట్లో మధ్యలో సార్ వచ్చినప్పుడు కట్ చేసామండి. కట్ చేసినప్పుడు ఎంత వచ్చింది? అప్పుడు 10-12 minutes వచ్చింది. సరిపోతుంది. అందుకే ఇది ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఆఫ్ చేయండి, అయిపోయింది. ప్రతి విషయానికి కూడా ఎస్ అని చెప్పు. ప్రతి విషయం ఏం చేస్తారంటే ఏం చేస్తాను ఎస్ చెప్పు. నీకు అవసరం వచ్చిన ఈ మాటని తీసుకోవాలి. అవసరం వచ్చినంత అవసరం వచ్చినంత వరకే ఎస్ అని చెప్పొద్దు, నో అని చెప్పాలి. నీకు ఇష్టం లేకుంటే నో అని చెప్పాలి. ఓకేనా? అంటే మొదలు మీకు ఏది హార్ట్గా ఉందో అది మొదలు పెట్టుకోండి. స్టడీ ఏది ఏ సబ్జెక్ట్ అయినా ఓకేనా? మొబైల్ ఇంటర్నెట్ అని చెప్పిన సరేనా? నీకు అయితే ఇవన్నీ చేయడానికి కారణం ఏంటో తెలుసా? మనలో ఒక క్రిటిక్ అని ఉంటుంది. క్రిటిక్ అని ఏం చేస్తుందో తెలుసా? క్రిటిక్ ఏం చేస్తుందో తెలుసా? నేను ఇవాళ చదువుకోవాలి అంటే ఏం చేస్తుంది? వద్దురా, ఆయన కూర్చుందాము, ఆయన ఎంజాయ్ చేద్దాం, ఆయన గేమ్ ఆడదాము అని లాగుతుంటారు. అది ప్రతిదీ సేఫ్ జోన్లో ఉంచాలని చూస్తుంటది. ప్రతిదీ సేఫ్ జోన్లో ఉంచాలని చూస్తుంటది. లేదు కూడా నేను అమ్మపడి చెప్పింది నేను చేస్తా, మనకెందుకు అక్క చేస్తుంది, చెల్లె చేస్తుంది, అన్న చేస్తుంది అని ఆయన ఫ్రీగా ఉండాలని చూస్తుంది. కాబట్టి ఏదైనా కానీ అది వెనక్కి లాగినప్పుడు దాని మాట ఇవ్వద్దు. మన ఆధీనంలోనే తెచ్చుకోవాలి. మనం ఏదైనా చాలా బాగా విన్నారు. క్లాస్ ఇంతటి నా క్లాస్ సమాప్తం.
చెప్పండి మీకేం అర్థమైందో ఎవరైనా లేచి చెప్పు అర్థమైందో లేచి చెప్పు చెప్పండి చెప్పండి ఏదైనా కరెక్ట్ కరెక్ట్ సూపర్. అర్థమవుతుందా? సరే కూర్చో, వేడి కూర్చో, చేయగలడు ఆ బీడిగాడేడి, ఇంకొకడేడి దర్శన వాడి పేరు పేరు మేడం సీరియస్ గా వాళ్ళు లేకపోతే నాకు చెప్పండి, నేను ఇక్కడ దాని గురించి ఆలోచించకండి. నేను తర్వాత చూసుకున్నాను సంగతి లేకపోతే జుట్టు ఉంటాడు కదా, చిప్పిలు చుట్టాడు వారపాడు వాళ్ళు కొంతమంది చూడండి, మీరంతా వేసుకోండి, నా దగ్గర పంపేయండి, నేను చూసుకుంటా వాళ్ళ సంగతి. అరే సునీల్ అక్కడ చూడండి రా, ఎవడాడు దాని లోపల ఇప్పిస్తాడు ఏమనుకుంటున్నావు? ఓవర్ యాక్షన్ ఇచ్చినట్టు గుర్తుకరండి నా దగ్గరికి, నేను చూస్తా వాళ్ళ సంగతి లేదు. ఓవర్ యాక్షన్ ఎవరు చేసినా సరే నా దగ్గర గుర్తుకురావాలి, వాడి సంగతి చెప్తారు. స్టోరీ చెప్తే దానికి ఆన్సర్ ఏంటంటే ఒక రెండు బ్యాచ్లు వాళ్ళకి చేతులకి తెడ్లు, ఇంత పొడుగు తెడ్లు కట్టుకుంటారు. తెడ్లు అంటే ఏదైనా ఒక గరిటె లాంటిది ఇంత పొడుగు ఉంటుంది. ఇక మనం ఏంటంటే మనం తినడానికి రాదు, ఇంత పొడుగుంటే మనం పెట్టుకోలేం కదా, ఇట్లా తీసుకొని పెట్టుకోలేం. ఎవరు అయితే రెండు పార్టీలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పార్టీ ఏమో చాలా నీరసపడిపోతారు, అవి తినండి అని అన్ని తెచ్చిపెట్టింది, ఇద్దరి దగ్గర పెట్టిండ్రు, మంచి పండ్లు భక్ష్యాలు అన్ని రకరకాలు అన్ని భోజనం అన్ని తెచ్చిపెట్టిండ్రు. కానీ ఒక పార్టీ ఏం చేస్తుందంటే చాలా నీరసపడిపోతారు, ఏం లేదు, తిండి లేదు కదా, ఏం లేదు కదా. ఇంకొకళ్ళు ఉంటారు నెంబర్ 1గా హ్యాపీగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. ఏంటి ఎందుకున్నారు మీకు ఆ కారణం చెప్తాను, మీకు తెలుసుకుని చెప్పండి. అయితే మీకు తెలుసు, ఒకరికి తినిపించుకున్నారు ఒక పార్టీ, ఇంకొక పార్టీ తినిపించుకోలేదు. అంటే ఇందులో తెలిసిందేంటిది,
ఇంకా ఇంకా చెప్పాలి. ఐక్యమత్యం, ఐక్యమత్యం కూడా ఉంటుంది ఇందులో. మీరన్నది కూడా కరెక్ట్, ఇంకా తెలివి వాడిడు కరెక్ట్, కానీ ఐక్యమత్యం ఉంది అంటే దాన్ని అంటే కదా, నీకు నేను పెట్టరా నాకు నువ్వు పెట్టరా అంటే ఐక్యమత్యమే కదా, ఫ్రెండ్లీ కదా. అది ఆ విధంగా వాళ్ళు సక్సెస్ అయ్యింది. కాబట్టి ఐక్యమత్యంగా ఉండండి, మంచిగా ఒకళ్ళకొకళ్ళు హెల్పింగ్ నేచర్గా ఉండండి. పర్సనాలిటీ మన శరీరాన్ని మనము ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ఏ విధంగా ఇచ్చుకోవాలి? ఎక్సర్సైజ్, మార్నింగే లేవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అప్పుడు మనం ఫిట్ అయిపోతాం. ఓకేనా? మన ఆలోచనలకు మనం ట్రైనింగ్ ఇవ్వాలి. మనసులో ఏది ధ్యానం చేయాలి, ప్రాణాయామం చేయాలి. ఏంటంటే ఇవన్నీ మంచిగా చేస్తేనే సిగరెట్లని ఆరోగ్యం బాగుపడుతుంది, లేదా టీవీ చూడటము ఇలాంటివన్నీ మెడిటేషన్ చేసినందువల్ల మీరు బాగుపడతారు. అయితే ఇంకొకటి, మీ మాటలకు మీరు ట్రైనింగ్ ఇవ్వాలి. ఏంటంటే మీరు స్టేజ్ మీదకి రండి, మీరు మాట్లాడుతూ రండి అంటే మాట్లాడతారా? మాట్లాడగలుగుతారా? ఎవరైనా కొంతమంది ఉంటారు ఉంటారని కాదు, వాళ్ళకి ఏంటంటే అవి ఏం తెలవాలి, వాళ్ళు మాట్లాడాలంటే ఏం తెలవాలి, ఒక మాట కంటెంట్ ఉండాలి కదా, ఏదైనా విషయం తెలిసి ఉండాలి కదా, విషయాలు తెలవాలి కదా. తెలవాలంటే ఏం తెలుస్తుంది, ఎట్లా తెలుస్తుంది, ఏ విధంగా తెలుస్తుంది, ఏం చేస్తే తెలుస్తుంది చెప్పండి. మంచి మంచి బుక్స్ చదవాలి, మంచి మంచి బుక్స్. ఎవరు పాపులర్ అయినారు కదా అందరూ, మహాత్మా గాంధీ కానీ, అబ్దుల్ కలాం కానీ, అంబేద్కర్ అని కానీ, ఎంతమందియో మంచి మంచి అందరివి మహాత్ములై అందరి చదివినట్లయితే, వాళ్ళ జీవిత చరిత్రలు మనం తెలుసుకున్నట్లయితే, వాళ్ళు ఏ విధంగా ఏ బాటలో నడిచిండ్రు, ఏ విధంగా నడిచిండ్రు అని చెప్పేది మనకు మనం ట్రైనింగ్ అవుతాం. ఇంకోటి ఆలోచన విధానాలు. ఆలోచన విధానం ఏంటో తెలుసా? ఒకళ్ళ ఆలోచన ఒక తీరు ఉంటుంది, ఒకళ్ళ ఆలోచన ఒక తీరు ఉంటుంది, ఒకళ్ళ ఆలోచన ఒక తీరు ఉంటుంది. కానీ మనకు ఒక ఉపయోగపడే ఆలోచనలు ఉండాలి, ఉపయోగపడే ఆలోచనలు ఉండాలి. ఏంటవి? ఒక ముగ్గురు మనుషులు ఉంటారు, ముగ్గురు ఒక జలపాతం దగ్గరికి తీసుకుపోతారు. జలపాతం అది చూడగానే ఒక మనిషి అంటాడు కదా, ఎంత అందంగా ఉందిరా, ఎంత బాగుంది, ఎంత ఆనందంగా ఉంది, ఎంత అందంగా ఉంది, చూస్తుంటే ఆహ్లాదంగా ఉంది అని ఆస్వాదిస్తాడు తను. ఇంకొక మనిషి ఉంటాడు, ఇంకొక మనిషి ఏం చేస్తాడంటే, అబ్బా అరే ఇక్కడే ఒక రూమ్ కట్టుకొని అమ్మ పండుకొని తెల్లవారు చూస్తే బాగుంటుంది. వాడి ఆలోచన అది, మనిషికి ఒక ఆలోచన ఉంటుంది, ఆ విధంగా ఉంటే బాగుంటుంది కదా అని ఆయన ఆలోచన. కానీ మన ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు తను మూడో వ్యక్తి, ఆయన ఆలోచన ఏముందంటే, అబ్బాబ్బా జలపాతం అంత ఎత్తు నుంచి కింద పడుతుంది, ఆ ఒక్క పవర్ని మనం అందుకుంటే బాగుంటుంది కదా, అంత వేస్ట్ అవుతుంది కదా. ఏనాన్న నవ్వుతున్నా అర్థం కాదు, అర్థం కాకుండా అడగండి ఏదన్నా ఉంటే. ఇంత వేస్ట్ అవుతుంది కదా అనుకొని వీళ్ళ ముగ్గురు కలిసి కూడా ఒక కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ అందరు కాలేజీ స్టూడెంట్స్ అందరితోటి కలుసుకొని ఏం చేసిండు, ఒక టన్నల్ లాంటిది అంటే దాని నుంచి పవర్ పుట్టేది ఒక పరికరం తయారు చేసి అక్కడ వినియోగించి
ఇంజనీర్ మన తెలుగువాడు. అయితే ఇంట్లో చెప్పేది ఏంటి, మన యొక్క ఆలోచన విధానాలు అలా ఉండాలి. ఆయన ఇంజనీరు ఏంటి సెప్టెంబర్ 15న ఇంజనీర్స్ డే, అవునా? మీకు ఐడియా ఉందా? ఇంజనీర్స్ డే. మన దేశం మొత్తం ఇలాంటివి ఎన్నో కనుగొన్నాడు. ఇలాంటివి అందరూ కలిసి ఆ రోజు పుట్టినరోజు ఆయన పేరు మీద బర్త్డే జరుపుకుంటారు, ఇంజనీర్స్ డే చేసుకుంటారు. ఇంకా ఇలాంటి ఎన్నో ఎన్నో కనిపెట్టింది. మన అబ్దుల్ కలాం ఉంది, ఆయన ఎన్ని కనిపెట్టింది, చాక్లెట్, అలాంటివన్నీ ఎన్నో కనిపెట్టింది. ఆయన ఆలోచన, అలాంటి ఆలోచనల ద్వారా. ఇంకోటి మెదడుకు పదును పెట్టాలి. మెదడుకు పదును పెట్టాలి. ఎట్లా అంటే ఒక ఇద్దరు మనుషులు ఉంటారు, రెండు చెట్లు ఇద్దరు ఉంటారు. ఇద్దరు వచ్చి గొడ్డలతోటి రంపంతో ఫస్ట్ రోజు 30 చెట్లకు వస్తాడు మగ మనిషి. వీరు ఏం చేస్తాడు, 30కి వస్తాడు ఫస్ట్ రోజు. సెకండ్ రోజు వీడు 30కి వస్తాడు. వీరు ఏం చేస్తాడు, 20కి వస్తాడు. 20 కాదు. మూడో వాడు ఏం చేస్తాడు, మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ మూడో రోజు కూడా 30 వాడు లెక్క ప్రకారం చేస్తున్నాడు. కానీ వీడు 10 మాత్రమే కొయ్యలేసిండు. ఎందుకు కొయ్యలేసిండు? చెట్లని అందరికి ఉన్నాయి చెట్లు ఉన్నాయి. ఈయన తక్కువ కౌంట్ చేసిండు, ఈయన ఎక్కువ కౌంట్ చేసిండు. రంపానికి పదును పెట్టలేదు, వీడేమో రోజు పదును పెట్టుకొని వచ్చేది. ఏది ఏం చేసేది, నిర్లక్ష్యం, పదును పెట్టకపోయేది. ఏమైతుంది, పదును పెట్టినప్పుడల్లా మొండి బారి మటమ్మ ఇంట్రెస్ట్ లేదా. కాబట్టి మెదడు కూడా పదును పెట్టాలి. మీరు కూడా మెదడుకు పదును పెట్టాలి. పదును పెట్టాలంటే నేను చెప్పినట్టు బాడీ ఎక్సర్సైజ్, మెదడుకి బాడీకి రెండింటికి ఎక్సర్సైజ్ కావాలి. బాడీ ఉందనుకో ఎక్సర్సైజ్ అన్నీ ఏదైనా కానీ జిమ్ అని అవన్నీ అన్నీ చేసుకుంటూ పోవాలి. మెదడు కావాలంటే బుక్స్ రాసి. మన ఇంజనీర్ మన తెలుగువాడు. అయితే ఇంట్లో చెప్పేది ఏంటి, మన యొక్క ఆలోచన విధానాలు అలా ఉండాలి. ఆయన ఇంజనీరు ఏంటి సెప్టెంబర్ 15న ఇంజనీర్స్ డే, అవునా? మీకు ఐడియా ఉందా? ఇంజనీర్స్ డే. మన దేశం మొత్తం ఇలాంటివి ఎన్నో కనుగొన్నాడు. ఇలాంటివి అందరూ కలిసి ఆ రోజు పుట్టినరోజు ఆయన పేరు మీద బర్త్డే జరుపుకుంటారు, ఇంజనీర్స్ డే చేసుకుంటారు. ఇంకా ఇలాంటి ఎన్నో ఎన్నో కనిపెట్టింది. మన అబ్దుల్ కలాం ఉంది, ఆయన ఎన్ని కనిపెట్టింది, చాక్లెట్, అలాంటివన్నీ ఎన్నో కనిపెట్టింది. ఆయన ఆలోచన, అలాంటి ఆలోచనల ద్వారా. ఇంకోటి మెదడుకు పదును పెట్టాలి. మెదడుకు పదును పెట్టాలి. ఎట్లా అంటే ఒక ఇద్దరు మనుషులు ఉంటారు, రెండు చెట్లు ఇద్దరు ఉంటారు. ఇద్దరు వచ్చి గొడ్డలతోటి రంపంతో ఫస్ట్ రోజు 30 చెట్లకు వస్తాడు మగ మనిషి. వీరు ఏం చేస్తాడు, 30కి వస్తాడు ఫస్ట్ రోజు. సెకండ్ రోజు వీడు 30కి వస్తాడు. వీరు ఏం చేస్తాడు, 20కి వస్తాడు. 20 కాదు.
మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ 3వ రోజు కూడా 30 వాడు లెక్క ప్రకారం చేస్తున్నాడు. కానీ వీడు 10 మాత్రమే కొయ్యలేసిండు. ఎందుకు కొయ్యలేసిండు? చెట్లని నరికేసినప్పుడు కాదు ఇక్కడ సమస్య. అందరికి ఉన్నాయి చెట్లు ఉన్నాయి. ఈయన తక్కువ కౌంట్ చేసిండు, ఈయన ఎక్కువ కౌంట్ చేసిండు. రంపానికి పదులు పెట్టలేదు. వీడేమో రోజు పదులు పెట్టుకొని వచ్చేది. ఏది ఏం చేసేది? నిర్లక్ష్యం. పదులు పెట్టకపోయేది. ఏమైతుంది? పదులు పెట్టినప్పుడల్లా మొండి బారి మొండమ్మ ఇంట్రెస్ట్ లేదా? కాబట్టి మెదడు కూడా పదులు పెట్టాలి. మీరు కూడా మెదడుకు పదులు పెట్టాలి. పదులు పెట్టాలంటే నేను చెప్పినట్టు బాడీ ఎక్సర్సైజ్, మెదడుకి బాడీకి రెండింటికి ఎక్సర్సైజ్ కావాలి. బాడీ ఉందనుకో ఎక్సర్సైజ్ అన్నీ ఏదైనా కానీ జిమ్ అని అవన్నీ అన్నీ చేసుకుంటూ పోవాలి. మెదడుకి కావాలంటే బుక్స్ చదవాలి. బుక్స్ లాంటి విశ్వేశ్వరయ్య గారు తను 3వ వ్యక్తి. ఆయన ఆలోచన ఏముందంటే, అబ్బాబాబా జలపాతం అంత ఎత్తు నుంచి కింద పడుతుంది, ఆ ఒక్క పవర్ని మనం అందుకుంటే బాగుంటుంది కదా, అంత వేస్ట్ అవుతుంది కదా. ఏనాన్న నవ్వుతున్నా? అర్థం కాకుండా అడగండి ఏదన్నా ఉంటే. ఇంత వేస్ట్ అవుతుంది కదా అనుకొని వీళ్ళ 3 కలిసి కూడా ఒక కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ అందరు కాలేజ్ స్టూడెంట్స్ అందరితోటి కలుసుకొని ఏం చేసిండు? ఒక టన్నల్ లాంటిది అంటే దాని నుంచి పవర్ పుట్టేది ఒక పరికరం తయారు చేసి అక్కడ వినియోగించి 600 గ్రామాలకు కరెంట్ ఇచ్చి. అర్థమవుతుందా? సరి కూర్చో, స్ట్రైట్ కూర్చో, చేయగలడు. ఆ బీడిగాడేడి, ఇంకొకడేడి దర్శన వాడి పేరు మేడం. సీరియస్గా వాళ్ళు లేకపోతే నాకు చెప్పండి. ఇక్కడ దాని గురించి ఆలోచించకండి. నేను తర్వాత చూసుకున్నాను ఆ సంగతి. లేకపోతే ఆ జుట్టు ఉంటున్నాడు కదా, చిప్పిలు చుట్టాడు, వాడపాడు వాళ్ళు కొంతమందిని చూడండి. వీళ్ళంతా వేస్ట్ కండి. నా దగ్గర పంపేయండి, నేను చూసుకుంటా వాళ్ళ సంగతి. అరే సునీల్ అక్కడ చూడండి రా. ఎవడాడు? దాని లోపల ఇప్పిస్తాడు. ఏమనుకుంటున్నావు? ఓవర్ యాక్షన్ ఇచ్చినట్టు గుర్తుకరండి నా దగ్గరికి. నేను చూస్తా వాళ్ళ సంగతి లేదు. ఓవర్ యాక్షన్ ఎవరు చేసినా సరే నా దగ్గర గుర్తుకురావాలి. వాడు సంగతి చెప్తారు. స్టోరీ చెప్తే దానికి ఆన్సర్ ఏంటంటే ఒక 2 బ్యాచ్లు వాళ్ళకి చేతులకి తెడ్లు, ఇంకా కొన్ని తెడ్లు కట్టుకుంటారు. తెడ్లు అంటే ఏదైనా ఒక గరిటె లాంటిది ఇంత పొడుగుంటుంది. ఇక మనం ఏంటంటే మనం తినడానికి రాదు. ఇంత పొడుగుంటే మనం పెట్టుకోలేం కదా, ఇట్లా తీసుకొని పెట్టుకోలేం. ఎవరు అయితే 2 పార్టీలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పార్టీ ఏమో చాలా నీరసపడిపోతారు. అవి తినండిరా అని అన్ని తెచ్చి పెట్టిండు. ఇద్దరి దగ్గర పెట్టిండు. మంచి పండ్లు, భక్ష్యాలు అన్ని రకరకాలు అన్ని భోజనం అన్నీ తెచ్చి పెట్టిండు. కానీ ఒక పార్టీ ఏం చేస్తుందంటే చాలా నీరసపడిపోతారు, చాలా నీరసపడతారు. ఏం లేదు, తిండి లేదు కదా, ఏం లేదు కదా. ఇంకొకళ్ళు ఉంటారు
నెంబర్ వన్గా హ్యాపీగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. ఏంటి ఎందుకున్నారు మీకు ఆ కారణం చెప్తాను. నేను తెలుసు అని చెప్పండి. అయితే మీకు తెలుసు. ఒకరికి తినిపించుకున్నారు ఒక పార్టీ, ఇంకొక పార్టీ తినిపించుకోలేదు. అంటే ఇందులో తెలిసిందేంటిది? ఇంకా చెప్పాలి. ఐక్యమత్యం, ఐక్యమత్యం కూడా ఉంటుంది ఇందులో. మీరన్నది కూడా కరెక్ట్, ఇంకా తెలివి వాటిలు కరెక్ట్, కానీ ఐక్యమత్యం ఉంది అంటే దాన్ని అంతే కదా. నీకు నేను పెట్టరా, నాకు నువ్వు పెట్టరా అంటే ఐక్యమత్యమే కదా, ఫ్రెండ్లీ కదా. అది ఆ విధంగా వాళ్ళు సక్సెస్ అయ్యింది. కాబట్టి ఐక్యమత్యంగా ఉండండి, మంచిగా ఒకళ్ళకొకళ్ళు హెల్పింగ్ నేచర్గా ఉండండి. పర్సనాలిటీ మన శరీరాన్ని మనము ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ఏ విధంగా ఇచ్చుకోవాలి? ఎక్సర్సైజ్, మార్నింగే లేవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అప్పుడు మనం ఫిట్ అయిపోతాం. ఓకేనా? మన ఆలోచనలకు మనం ట్రైనింగ్ ఇవ్వాలి. మనసులో ఏది ధ్యానం చేయాలి, ప్రాణాయామం చేయాలి. ఏంటంటే ఇవన్నీ మంచిగా చేస్తేనే సిగరెట్లని ఆరోగ్యం బాగుపడుతుంది, లేదా టీవీ చూడటము ఇలాంటివన్నీ మెడిటేషన్ చేసినందువల్ల మీరు బాగుపడతారు. అయితే ఇంకొకటి, మీ మాటలకు మీరు ట్రైనింగ్ ఇవ్వాలి. ఏంటంటే మీరు స్టేజ్ మీదకి రండి, మీరు మాట్లాడుతూ రండి అంటే మాట్లాడతారా? మాట్లాడగలుగుతారా? ఎవరైనా కొంతమంది ఉంటారని కాదు, వాళ్ళకి ఏంటంటే అవి ఏం తెలవాలి, వాళ్ళు మాట్లాడాలంటే ఏం తెలవాలి, ఒక మాట కంటెంట్ ఉండాలి కదా, ఏదైనా విషయం తెలిసి ఉండాలి కదా, విషయాలు తెలవాలి కదా. తెలవాలంటే ఏం తెలుస్తుంది, ఎట్లా తెలుస్తుంది, ఏ విధంగా తెలుస్తుంది, ఏం చేస్తే తెలుస్తుంది చెప్పండి. మంచి మంచి బుక్స్ చదవాలి, మంచి మంచి బుక్స్. ఎవరు పాపులర్ అయినారు కదా అందరూ, మహాత్మా గాంధీ కానీ, అబ్దుల్ కలాం కానీ, అంబేద్కర్ అని కానీ, ఎంతమందిలో మంచి మంచి అందరివి మహాత్ములై అందరి చదివినట్లయితే, వాళ్ళ జీవిత చరిత్రలు మనం తెలుసుకున్నట్లయితే, వాళ్ళు ఏ విధంగా ఏ బాటలో నడిచిండ్రు, ఏ విధంగా నడిచిండ్రు అని చెప్పేది మనకు మనం ట్రైనింగ్ అవుతాం. ఇంకోటి ఆలోచన విధానాలు. ఆలోచన విధానం ఏంటో తెలుసా? ఒకళ్ళ ఆలోచన ఒక తీరు ఉంటుంది, ఒకళ్ళ ఆలోచన ఒక తీరు ఉంటుంది, ఒకళ్ళ ఆలోచన ఒక తీరు ఉంటుంది. కానీ మనకు ఒక ఉపయోగపడే ఆలోచనలు ఉండాలి, ఉపయోగపడే ఆలోచనలు ఉండాలి. ఏంటవి? ఒక ముగ్గురు మనుషులు ఉంటారు, ముగ్గురు ఒక జలపాతం దగ్గరికి తీసుకుపోతారు. జలపాతం అది చూడగానే ఒక మనిషి అంటాడు కదా, ఎంత అందంగా ఉందిరా, ఎంత బాగుంది, ఎంత ఆనందంగా ఉంది, ఎంత అందంగా ఉంది, చూస్తుంటే ఆహ్లాదంగా ఉంది అని ఆస్వాదిస్తాడు తను. ఇంకొక మనిషి ఉంటాడు, ఇంకొక మనిషి ఏం చేస్తాడంటే, అబ్బా అరే ఇక్కడే ఒక రూమ్ కట్టుకొని అమ్మ పండుకొని తెల్లవారు చూస్తే బాగుంటుంది,